హాయ్, మేము మీ అలివిగనలం. ఈరోజు హైదరాబాద్కి వచ్చాము. ఇప్పుడే ఖైరతాబాద్కి వచ్చాము. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఖైరతాబాదు చాలా పెద్దది. తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద విగ్రహం ఈ ఖైరతాబాద్ విగ్రహం. చూస్తున్నారు కదా, ఇంకా పెయింట్ అయితే వేయలేదు. ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి పెయింట్ ఇంకా 5 అలా వేస్తారంట. చూస్తున్నాం కదా, నైట్ చాలా మంది వస్తూ పోతున్నారు, అందరూ చూస్తూ వెళ్తున్నారు. ఇప్పుడే టైం 11:30 కావస్తుంది. మా సుదర్శన్ నెక్స్ట్ ఎలా వెళ్ళాలి అని ప్లాన్ చెప్తున్నాడు. నైట్ ఎక్కడెక్కడ తిరిగితే బాగా ఉంటుందని మాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు సుదర్శన్. చూస్తున్నారు కదా, ఖైరతాబాద్ విగ్రహం అయితే ఇంకా ఓపెన్ చేయలేదు, 6వ చేస్తారంట. నెక్స్ట్ మనం రైల్వే కోచ్ రెస్టారెంట్కి వచ్చాము. ఇప్పుడే చూస్తున్నారు కదా, సేమ్ రైల్లో ఎలాగ ఉంటుందో అదే ఫీలింగ్ వస్తుంది ఇక్కడ తింటే. మంచి రెస్టారెంట్ ఇది. తర్వాత సచివాలయం దగ్గరికి వచ్చాము. ఇప్పుడే చూస్తున్నారు కదా, సచివాలయం ఎంత ముస్తాబుగా ఉందో. తెలంగాణ సచివాలయం ఇది. చూస్తున్నారు కదా వీడియోలో బాగా. ఇప్పుడు నైట్ టైం 12:30 కావస్తుంది. కొంచెం ఆకలిగా వేస్తుంది. ఇప్పుడు అమరవీర స్తూపం దగ్గరికి, తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడే దాని ఆపోజిట్లోనే మన టిఫిన్ సెంటర్ ఉందని చెప్తున్నారు మన సుదర్శన్. చూస్తాము ఇక్కడ. చూస్తున్నారు కదా, మన అమరవీరుల స్తూపం చాలా అందంగా ఉంటుంది. అందులో మనం పోయే కార్లు అన్నీ దాని కింద వస్తూ ఉంటాయన్నమాట. మనం పోయే వెహికల్స్ అన్నీ దాని కింద అద్దం మాత్రం ఉంది దాని చుట్టూ. చూస్తున్నారు కదా అమరవీరుల స్తూపం. జస్ట్ అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చాము. ఇప్పుడే టిఫిన్ దగ్గరికి వచ్చాము. చూస్తున్నారు కదా, యూత్ అప్పం. ఇది మన పొద్దుటూరు వాళ్ళదే. సేమ్ మనం కడపలో ఎలా కారం ఉంటుందో అలా ఉంటుందంట. మేమైతే ఒక 3 నెయ్యి ఆర్డర్ చెప్పాము. మాకు ఇప్పుడే ఇస్తున్నారు. చూస్తాము ఈ టేస్ట్ ఎలాగా ఉందో చూస్తాము. దీనికి అమరవీరుల స్తూపం ఆపోజిట్లోనే మన ఉత్తమం దోశ. అన్న దోశ బాగా కలుస్తున్నాడు నెయ్యి వేసి. అన్న మన పొద్దుటూరు ఆయన ఓనర్ ఇతను. బాగా నవ్వుకుంటున్నాడు, సిగ్గుపడుతున్నాడు వీడియో తీస్తుంటే. మాకైతే దోశ వచ్చేసింది. టేస్ట్ చెప్తాం. చూస్తున్నాం, ఇప్పుడే తింటున్నాం నేను సుదర్శన్. అయితే మన వీడియోగ్రాఫర్ శివారెడ్డి మాకు వీడియో తీస్తున్నాడు. టేస్ట్ చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి.